యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి నెల 30 వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు స్వామివారికి విశ్వక్సేన పూజ, స్వస్తి వాచనం, వాసుదేవ పుణ్యహవచనం, కుంకుమార్చన చేశారు. యాగశాల ప్రవేశం, అంకురార్పణ, మండప ద్వార తోరణ పూజ, అగ్ని ప్రతిష్ఠ, నిత్య పూర్ణాహుతి సహా విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. विष्णवे स्वाहा ईशानाय स्वाहा कुमाराय स्वाहा सनकाय स्वाहा चंद्राय स्वाहा रुद्राय स्वाहा ओम विघ्नेश्वर रत्नग्रंथ रत्नदक्षं भवदापुरा ओम देवादेवाय स्वाहा। ప్రియ భగవద్బంధులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో వార్షిక నృసింహ జయంతి మహోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ఆగమానుసారంగా పాంచానిక పంచకుండాత్మక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం కొరకు ఈరోజు మొదటి రోజు ఉదయం ఆస్థాన మండపంలో స్వస్తి వాచనం, పుణ్యాహవాచనంతో యాగశాల శుద్ధి గావించుకొని రక్షాబంధనం చేసుకొని ఈరోజు అమ్మవారి యొక్క కుంకుమార్చనతో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించి స్వామివారి యజ్ఞశాలలో ప్రవేశించి ద్వారతోరణ ధ్వజపతాక పూజ, అలాగే అగ్ని మదనము, తదుపరి పంచకుండాలలో అగ్ని ఆరాధన చేసుకొని నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర హవనంగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎందరో ఋత్వికవరేణ్యులు ఇచ్చేసి లక్ష్మీ నృసింహ మూలమంత్ర జపములు, లక్ష్మీ మూలమంత్ర జపాలు, సుదర్శన మూలమంత్ర జపము, ఆంజనేయ జపము, ఈ విధంగా అందరూ కూడా ఋత్విక్కులు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. యజ్ఞ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం సుసంపన్నం చేసుకోవడం జరిగింది. ఇట్టి నృసింహ జయంతి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం అధికారులు, అర్చకవర్గం పాల్గొని ఈ కార్యక్రమాల్లో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చూసి తరించారు. సాయంకాలము తిరువేంకటపతి అలంకార సేవలో స్వామివారు పురవీధులలో ఊరేగుతారు. అలాగే యజ్ఞశాలలో మూలమంత్ర హవనములు, సాయంకాలం పూర్ణాహుతితోని ఈరోజు మొదటి రోజు యొక్క కార్యక్రమం పూర్తవుతుంది.